శ్రీరామ జయ రామ జయ జయ రామ. భలే బాల కథలు బీబీకే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు మన కొత్త కథను వినేయండి. నక్క గొప్పలు మరియు కుక్క అమాయకత్వం. అంటే ఏ ఫాక్స్ బోస్టింగ్స్ అండ్ ఏ డాగ్స్ ఇన్నోసెన్స్. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా తెలివైనది. దట్టమైన అడవి అంటే డెన్స్ ఫారెస్ట్. అది చాలా తెలివైనది అంటే వెరీ క్లెవర్ అన్నమాట. కానీ తన తెలివి గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. అది ఎక్కడికి వెళ్ళినా తన తెలివితేటల గురించి అందరితో మాట్లాడేది. అంటే ఎప్పుడు అది పోస్టింగ్స్ చేస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు అడవిలో ఆ నక్కకి ఒక కుక్క కనిపించింది. ఎప్పటిలాగే నక్క కుక్కతో, "ఓ కుక్క బావా, ఎలా ఉన్నావు? నువ్వు అసలే అమాయకుడివి. ఈ దట్టమైన అడవిలో ఎలా ఉంటున్నావో ఏమిటో" అని తన తెలివి గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది. "నీకు తెలుసా, ఆపద నుండి తప్పించుకోవడానికి నా దగ్గర కనీసం 100 ఉపాయాలు ఉన్నాయి. అంటే నా దగ్గర 100 ట్రిక్స్ ఉన్నాయి. ఒక డేంజరస్ సిచ్యువేషన్ వస్తే దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి" అని చెప్పిందనమాట. నేను ఆ 100 ఉపాయాలలో ఏదో ఒకటి ఉపయోగించి సులభంగా తప్పించుకుంటాను. నక్క మాటలకు కుక్క చాలా ఆశ్చర్యపోయింది. అంటే తను సర్ప్రైజ్ అండ్ షాక్ అయిందనమాట డాగ్. ఎందుకంటే కుక్క దగ్గర ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అన్ని ఉపాయాలు లేవు. అంటే తన దగ్గర అన్ని ట్రిక్స్ లేవన్నమాట. అప్పుడు కుక్క వినయంగా, "నాకు ఆపద నుండి తప్పించుకోవడానికి కేవలం ఒకే ఒక ఉపాయం తెలుసు నక్క బావా. నేను కూడా నీలాగా తెలివైన వాడిని అయ్యి ఉంటే బాగుండేది" అని అనింది. అంటే "నాకు ఓన్లీ 1 ట్రిక్కే తెలుసు. నేను నీ అంత క్లవర్ కాదు, అయ్యుంటే బాగుండేది" అని అనిందనమాట. దీంతో నక్క ఇంకా ఉత్సాహంగా, అంటే మోర్ ఎక్సైటెడ్గా, "నువ్వేమీ కంగారు పడకు, నేను నీకు నా దగ్గర ఉన్న కొన్ని ఉపాయాలు నేర్పిస్తానులే" అని గొప్ప చెప్పింది. "నువ్వు వర్రీ అవ్వవాకు, నేను నీకు కొన్ని ట్రిక్స్ని టీచ్ చేస్తాను" అని చెప్పిందనమాట. దానికి కుక్క చాలా సంతోషించింది. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అడుగుల శబ్దము మరియు పెద్ద గర్జనలు వినిపించాయి. అంటే సడన్గా వాళ్ళిద్దరూ కాన్వర్సేషన్లో ఉండేటప్పుడు వాళ్ళకి దూరంగా ఫుట్ స్టెప్స్ సౌండ్, తర్వాత రోరింగ్ సౌండ్ వినిపించాయన్నమాట. వేట కోసం సింహాలు అడవిలోకి వచ్చాయని నక్క మరియు కుక్క ఇద్దరికీ అర్థమైంది. అంటే హంటింగ్ కోసము లయన్స్ వచ్చాయి అటువైపుగా అని నక్క కుక్కకి అర్థమైందనమాట. ప్రమాదాన్ని గమనించి కుక్క వెంటనే పక్కన ఉన్న దట్టమైన పొదల్లోకి దూకి దాక్కుంది. అంటే డెన్స్గా ఉండేటువంటి ఒక బుష్లోకి వెంటనే జంప్ చేసి అక్కడ హైడ్ అయ్యింది కుక్క. అది పొదల్లో నుండి నక్కతో, "నక్క బావా, ఇదే నాకు తెలిసిన ఒకే ఒక ఉపాయం" అని చెప్పింది. అది ఇంతకు ముందే చెప్పింది కదా, "నాకు ఒకే ఒక ట్రిక్ తెలుసని, అదే ఈ ట్రిక్" అని చెప్పి హైడ్ అయిందనమాట. ఇప్పుడు సింహం నుండి తప్పించుకోవడానికి నువ్వు ఏ ఉపాయం ఉపయోగిస్తావు అని అడిగింది. "నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ఏ ట్రిక్ ప్లే చేయబోతున్నావు" అని అడిగిందనమాట నక్కని. అలా అంటూ కుక్క ఎవ్వరికీ కనిపించకుండా పొదల మాటను ఉండిపోయింది. అంటే హైడ్ అయి కూర్చుందనమాట ఆ బుష్లో. నక్క ఆలోచన చేయడం మొదలుపెట్టింది. సింహాలేమో దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఈ నక్క 100 ఉపాయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. "నేను ఇప్పుడు పరిగెత్తితే బాగుంటుందా, లేదా చెట్టెక్కాలా? కాదు కాదు, చచ్చినట్టు పడుంటే ఇంకా బాగుంటుంది" అని ఒక ఉపాయం ఆలుకునే లోపే ఇంకో ఉపాయం గుర్తొస్తూ ఉన్నింది. ఇలా ఇది బాగుంటుంది అది బాగుంటుంది అనుకుంటూ ఏ ఉపాయం వాడాలో నిర్ణయించుకోలేకపోయింది. అంటే తను ఏ ట్రిక్ ప్లే చేయాలో తను డిసైడ్ అవ్వలేకపోయిందనమాట. అలా నక్క ఆలోచిస్తూ ఉండగానే సింహాలు దాని దగ్గరికి వచ్చేసాయి. నక్క థింక్ చేస్తూ ఉండగానే లైన్స్ అన్నీ కూడా తనకి క్లోజ్గా వచ్చేసాయి. 100 ఉపాయాలున్నా సమయానికి సరి అయిన నిర్ణయం తీసుకోలేక నక్క చివరికి సింహాలకు ఆహారంగా మారిపోయింది. అంటే తను వాటికి ప్రే అయిపోయిందనమాట. అన్ని ఐడియాస్లో ఒక్క ఐడియా కూడా తను కరెక్ట్గా డెసిషన్ తీసుకోకుండా వాటికి ప్రేగా అయిపోయింది. అంటే ఫుడ్ అయిపోయింది అనమాట. కానీ కుక్క మాత్రం ఒక్క తెలిసిన ఉపాయం ఉపయోగించి భలే తప్పించుకుంది. అక్కడి నుంచి తను తన ప్రాణాలని కాపాడుకుంది. దీన్ని బట్టి ఈ కథలోని మోరల్ ఏమిటి? 1 రిలయబుల్ ప్లాన్ ఈజ్ బెటర్ దాన్ ఏ 100 డౌట్ఫుల్ వన్స్. 100 ఉపాయాల కంటే ఆపదలో ఆదుకునే ఒకే ఉపాయం విన్. వితౌట్ యాక్షన్ ఈజ్ యూస్లెస్.
అంటే ఆచరణలో పెట్టలేని తెలివితేటలు ఎన్ని ఉన్నా వృధానే. ఈ కథ మీకు అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. కృష్ణార్పణ.